మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, అప్పటికి చంద్రబాబు బతుకుంటే అరెస్ట్ చేస్తామంటూ ఒక పక్కన విజయసాయి రెడ్డి ప్రకటిస్తున్నాడు. మరో పక్కన చూస్తే కనుక విజయసాయి రెడ్డి మీద వరుసన కేసులు. కాకినాడ పోర్టు స్వాధీనంలో ఆయన మీద కేసు నమోదు. ఎలా చూడాలంటారు ఇదంతా? ఒక పక్కన ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తానంటే ఇంకో పక్కన విజయసాయి రెడ్డి మీద కేసులు నమోదు అవుతున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు ఇదంతా? విజయసాయి రెడ్డి ఆయన మాట ఎవరు పట్టించుకుంటారు? ఎవరైనా విశ్వనీయత అనేది లేదా మనిషి దగ్గర. అది ఇప్పుడు ఏనుగు వెళ్తూ ఉంటుంది, కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏనుగు పట్టించుకుంటుంది ఆ కుక్క గురించి, ఇది కూడా అంతే. వాళ్ళు పట్టించుకునే పరిస్థితే లేదు. చూద్దాం ఏం చేస్తాడో. ముందు ఆయన శాశ్వతంగా సెలేసుకోబాడుగా ఆయనకి కిందకి వచ్చినాయి 63 సంవత్సరాలు, 67 వచ్చినాయిగా. ఆయనకే స్వర రోగాలు ఉన్నాయి. బాబు గారు ఇవాళ కుర్రాడు, నవ యువకులాగా అవసరమైతే ఏదైనా పని చేయగలడు. 18 గంటలు కూర్చొని మా స్పీచ్ ఇవ్వగలడు, అధికారులతో మాట్లాడేయగలడు. ఈయన కనీసం ఒక 2 గంటలు కూర్చొని మాట్లాడమనండి. ఏం మాట్లాడతాడు? ఏముందండి? ఆడి ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ పిచ్చి ప్రలాపనలు తప్పించి వేరేది ఏం లేదు. నేను ప్రజాప్రతినిధిని, నాకు అవమానం జరిగింది, నా పరువు పోయింది, పరువు నష్టం దావా వేస్తాను అంటున్నాడు కదా విజయసాయి రెడ్డి. పరువు ఎక్కడుందండి? పరువు ఉన్నాడు, పరువు దావా వేస్తే దానికి అర్థం ఉంటుంది. కానీ వాడు పరువు లేనాడు, పరువు దావా వేస్తాడు. తినడానికి అసహ్యంగా ఉందబ్బా. అంటున్నారండి అక్కడ. ఆయన అంటున్న మాటే నేను అడుగుతుంది. పరువు నష్టం జరిగింది, దావా అయిపోతున్నాను నేను చంద్రబాబు మీద అంటున్నాడు. అదే చూస్తుంది. వేసుకోమనండి, ఇబ్బంది ఏంది? ఇప్పుడు బాబు గారి ఇంట్లో ఏంటది ఏదో డైమండ్ రింగ్ ఉందన్నాడు, తెచ్చాడా? చూపించగలిగాడా? అట్టానే ఉంటుంది వాడికి. అందుకనే పరువు లేని ఏదో ఉందని బతుకు సామాన్ చేస్తే అసహ్యంగా ఉంటుంది. కానీ ఆ భాష దిగజారాలంటే నాకు కొద్దిగా సభ్యత అడ్డు వస్తుంది. కానీ ఏందో అది గురించి పొద్దున్నే ఎందుకు సార్ వాడు వేస్ట్ ఫెలో జగన్మోహన్ రెడ్డికి అతనికి అతనే థ్రెట్ భవిష్యత్తులో కూడా. మొన్న మధ్య అన్నాడు కదా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంటి క్యాపిటల్ లేదా? విజయసాయి రెడ్డి అయిన వాడు సీఎం కావడానికి అర్హత లేదా? అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ముసలాడు పరిపాలన కంటే కనుక పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, నీతిపరుడు నిజాయితీపరుడు అని పొగుడుతున్నాడు. మరి గతంలో అదే పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు కదా ఇదే విజయసాయి రెడ్డి. ఎలా చూడాలంటారు? సరే, పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడా సెకండరీ. నువ్వు నీతిమంతుడుగా ఇప్పుడు నువ్వు కూడా చార్టెడ్ అకౌంటెంట్వి, నువ్వు కూడా రాష్ట్రాన్ని పరిపాలించదగ్గ అర్హత నీకు లేదా? నీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? జగన్మోహన్ రెడ్డి బ్యాక్ డోర్ నువ్వే కదా. నువ్వెందుకు కాలేవు సీఎంగా? ఒకసారి నువ్వు నీ చుట్టూ ఉన్నతో కొద్దిగా ఒక స్ట్రాటజీ అప్లై చేయి. జగన్మోహన్ రెడ్డి అనే వెళ్ళిపోతాడు అన్నావు, 16 నెలలు లోపలికి వెళ్తాడు అన్నారు. ఆల్రెడీ వెళ్ళొచ్చాడు, మళ్ళీ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. నువ్వే మరి చూడు, నీకు కూడా అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి వెన్నుపొడి పొడిచే ఆలోచనలో విజయసాయి రెడ్డి ఉన్నాడు అనుకోవచ్చు అంటారు. అయ్యో నాకే తెలుసు, మీరు భలే చెప్పారే. ఆయనే కంది పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటే మరి ఎవరు వెన్నుపొడి పొడుతారు అంటే పవన్ కళ్యాణ్ బాబు గారిని పడుతాడనా, లేకపోతే ఈయన జగన్మోహన్ రెడ్డిని పడుతాడనా? ఆయన మాటలు అర్థం కావట్లేదు. ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయాడు, బాగానే ఉంది. నువ్వు కూడా క్యాపిటల్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు, నువ్వు మంచి చదువు కడుకున్నావు, చార్టెడ్ ఆర్డర్ ఉంటుంది, మెడ్రాస్లో నీకు ఒక ఆర్డర్ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక ఏమంటారు లావాదేవీలు మొత్తం నీ కొనసాగిలో నడిచినాయి. నువ్వు నీకంటే జగన్మోహన్ రెడ్డి తెలుగు వెళ్ళాడేం కాదు, తోపు కాదు. నువ్వు తోపు అనుకో, నువ్వే సీఎం అవుతావు. ఆలోచించుకో, నీ సామాజిక వర్గం ఉంది, ఆలోచించుకో. అంటే సేమ్ ఒకటే సామాజిక వర్గం కదండి ఆయన. ఒక్కటే సామాజిక వర్గం అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ చుట్టూ నలుగురే. అట్ట కాదుగా ఈయన విజయసాయి రెడ్డి కదా, ఈయన కథ వేరులే. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక రకంగా వెనకమాల నుంచి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకోవచ్చు అనమాట. మీ మాటల్లో నాకు అర్థం అవుతుంది అదే. నా మాటలు భలే చెప్పారు. నా మాటలు అర్థం అవటం కాదు, ఆయన మాటలు అర్థం. అది ఆయన మాటలో ఉన్న గూఢార్థాన్ని జగన్మోహన్ రెడ్డి కనుక్కొని ఫోన్ చేసి అమ్మనా బూతులు తిట్టాడని ఒక సమాచారం ఉంది. ఏమరా ముసలాడా ఏంది నీ కథ అని.
మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, అది పరిస్థితి. అంటే జనసేనలోకి పోవటానికేనా, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ ని పొగుడుతుంది జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందంటారా విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసి? అదేం కాదు, ఏదో ఈ కూటమి మధ్య ఏదో తగువ పెడతాం, ఏదో పవన్ కళ్యాణ్ గోగుదాం అనుకున్నాడు. కానీ ఆ గోగేది ఏందో జగన్మోహన్ రెడ్డి గోగితే ఈయన కొద్దిగా ఉపయోగపడింది తప్పించి ఈ కూటమిలో చుచ్చుబట్టే పెట్టాలన్నా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ కూటమిని కళ్ళిచ్చే పరిస్థితి అయితే ఉండదు. మరి ఇంకో పక్కన చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కానీ ఆయన అంటుంది ఏంటంటే జన సమస్యల మీద జనాల మధ్య నుంచి, ప్రజల మధ్య నుంచి ప్రజా పోరాటం మొదలు పెడతాను నేను అంటున్నాడు కదా. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్ అయిపోయి ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చారు అసెంబ్లీలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చాడు కదా, ఎలా వచ్చాడు ఆయన? వెనక డోర్ నుంచి కాదే, రాజమార్గాన్ని తీసుకొచ్చారు కదా. రేపు ఆయనకి అది ఇవ్వండి, అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకి హెలిప్యాడ్ ఇవ్వండి, హెలికాప్టర్స్ వస్తాడు. లేదు తాడేపల్లి నుంచి వస్తాడు, చుట్టూ పరదాలు కట్టండి, బ్రహ్మాండంగా వస్తాడు. లోపల రాగానే ఆయన పత్రికాడు ఉంటారు, ఆయన మొహం చూడకూడదు, పరద కట్టండి. చంద్రబాబును ఈయన పవన్ కళ్యాణ్ ఉంటారు, వాళ్ళు కనబడకూడదు, పరద కట్టండి, బ్రహ్మాండంగా వస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఎట్టొస్తాడు? ఆయనకి ఇవ్వాల్సింది ఇవ్వండి. ఒక పులివెందుల ఎమ్మెల్యేగా సరే, ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా సరే ఆ హోదా ఉన్న నాయకుడిగా ప్రజా సమస్యల మీద స్పందిస్తాడు, గల్లవెత్తుతాడు, గట్టిగా మాట్లాడతాడు. ఆయనకి అవసరమైన ఫెసిలిటీస్ మీరు కల్పించకుండా చెప్పగలరా? చెప్పేది ఉండండి. అప్పుడు ఆయన వస్తుంటే పరదాలు కట్టాలా? కడతారా మీరు? కడతారా? కట్టరు. ప్రజా నాయకులు అంటే ప్రజల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుగుతున్నారు. ఈయన మాట తప్పను మడం తిప్పను, నేను పిల్లలందరికీ మేనమావని, ఎస్సీ ఎస్టీలకి కొడుకు లాంటి అని చెప్పుకున్న వ్యక్తి ఈయన పరదాలు అవసరం అంటారు మరి జగన్మోహన్ రెడ్డికి? ఆయన స్టైల్ అది, ఆయన లైఫ్ ఫంక్షనింగ్ అది. ఆయన బయటకు వస్తే ఆయనకు కావాల్సినది చుట్టూ నరికేయాలి, పరదాలు కట్టాలి, ఇవన్నీ ఉంటే వస్తాడు, బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీరు ఆ ఫెసిలిటీ ఇవ్వండి, రేపు పెట్టరాడో చూస్తాను. అంటే ఆయన ఉండాలి, అవి ఉంటేనే ఆయన వస్తాడు. ఆయనకి ఇవ్వాల్సి మీకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాలేదంటే ఎట్లా? మరి ఎన్ని కావద్దు, మరి జనాల్లోంచి జనం మధ్య నుంచి పోరాటం చేస్తాను అంటున్నాడు కదా. వారంలో 2 రోజులు జిల్లా కేంద్రాల్లోనే ఉంటాను అంటున్నాడు కదా. మరి అప్పుడు అవసరం లేదంటారు ఈ పరదాలు? అప్పుడని ఆయనకి ఇష్టం, ఆ మనుషులు చూడకూడదుగా. వీళ్ళని చూడకూడదు మీరు ఆయన ఇంటెన్షన్ అది, నేను వస్తా, నాకు ఆ మనుషులు చూడకూడదు, నేను మాట్లాడతా, అవకాశం ఇవ్వండి, వస్తాడు. మరి జిల్లా కేంద్రాల్లోనే 2 రోజులు కాపురం చేస్తాను అంటున్నాడు, మిగతా రోజులు ఎక్కడ ఉంటాడు అంటారు? బెంగళూరు వెళ్తాడు, ఇద్దరు బల్లె వెళ్తారు. మా కార్యక్రమం బాగుంటాయి. వాళ్ళు బెంగళూరు వెళ్తారు, సమస్యల మీద పోరాటం చేస్తారు, అక్కడుండి వ్యూహారచన చేస్తారు. ఆయన కాకపోతే ఒకటి మట్టుకు వాస్తవం, జగన్మోహన్ రెడ్డి మొగాడు, కొన్ని విషయాల్లో మట్టుకి మొగాడు అంటారు. ఇప్పుడు చూడండి, నిన్న చూసా పేపర్లో భీమ ఎగుమతి కాకినాడ, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇవాడు కొత్తగా మాట్లాడతారు ఏంది? ఆ మాట్లాడే అర్థం మీకు ఏడుంది అంటాడు. అంటే జరుగుతుందిగా, జరుగుతుంది. మరి మీరేం చేస్తారు చేయండి అంటున్నాడు. ఏం చేస్తారు మీరు? జరుగుతుంది అన్నాడు కదా. మరి గవర్నమెంట్ ఏం చేస్తారు? చేసుకుంటే ఒక సవాల్ ఇస్తాడు, మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. మరి ఓవరాల్ గా ఏం చెబుతారు? మరి జిల్లాల పర్యటన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు? ప్రజెంట్ అయితే ఇది తొందరపాటు అనిపిస్తుంది. ఇంకొక 4-5 నెలలు ఉంటే కొద్దిగా లోపాలు, కొద్దిగా జరుగుతున్న విషయాలు కొద్దిగా అవగాహన వచ్చింది. ఇప్పుడు అంటే ఏదో ఒక సామెత ఉంటుంది, తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందని. అట్లా కాదు, ఉండాలి కొద్దిగా. సంవత్సరం టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కి. మరి నువ్వు మొత్తం నాకిపోతుంది, మరి ఎన్ని మళ్ళీ ఫీల్డింగ్ చేసుకోవాలి కదా. టైం లేకుండా నువ్వు గోల్ చేస్తే అట్ట కుదరదు. ప్రజలు కూడా నమ్మరు కదా. ప్రజలు కూడా అంటారు, ఏమో ఒక 6 నెలలు చూద్దాం, అప్పుడే నువ్వు రోడ్డు మీదకి వస్తావు, నువ్వు చేసావు, నువ్వు సంవత్సరం పాటు అసలు గవర్నమెంట్ అసలు వాళ్ళు రోడ్డు మీద కూడా రాని లేదు. ఇంకా నీకు నయ్యం బాబు గారు నీకు అవకాశం ఇస్తున్నారు, నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ గలాన్ని అనిపిస్తున్నావు. గతంలో కనీసం ప్రతిపక్షాల గొంతు కూడా నువ్వు నమిలేస్తున్నావు కదా, చిందేసావు కదా. అదొకటి ఆలోచించుకో. ఇప్పుడు రావటం కరెక్ట్ కాదు, ఒక 6 నెలలు ఆగు. 6 నెలలు అయితే పార్టీలోని అధికార పార్టీ యొక్క లోపాలు ఎత్తు చూపడానికి అవకాశం ఉంటుంది. అది విషయం.